హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెదర్ చూడండి ఎలా ఉందో. వర్షం రాత్రి అంతా వర్షం పడిందండి రేణిగుంటలో. ఉదయాన్నే 5:30 5:45 లోపలండి. ఇది అంటే 6 లోపల, 5 పైన 6 లోపల. వెదర్ చూడండి ఎలా ఉందో. క్లైమేట్ చాలా చాలా బాగుందండి. చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. కొండల పైన అంతా కూడా మబ్బులంతా వెళ్ళిపోయేసి క్లీన్గా కనిపిస్తున్నాయండి. చూడండి, నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. నా వ్లాగ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. క్లైమేట్ చూడండి, వెదర్, స్కై చూడండి, ఆకాశం చూడండి ఎలా ఉందో. ప్లెజెంట్గా ఉంది కదా చూస్తుంటే. ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటుందండి రేణిగుంట వాతావరణము. చూస్తుంటే చల్లగా ఉందండి. మళ్ళీ మధ్యాహ్నం పైన అయితే బాగా వేడనిపించింది, కానీ ఈ వీడియో తీసినప్పుడైతే చాలా బాగుందండి. వెదర్ అయితే వర్షం పడి చూడండి టెర్రస్ మీదంతా ఎలా ఉందో. బాగా చినుకులు తడిచి అక్కడక్కడ బ్లాక్ అయిపోయి వాటర్ నిలబడిపోయినాయి. నేనంతా క్లీన్ చేశానండి. పైకి వచ్చి పూలు కొయ్యలేదు నిన్న. మల్లె పూలన్నీ కూడా అవన్నీ కూడా తెంపుకొని వెళ్దాం పూజకి అనేసి వచ్చానండి. అదిగోండి మొక్కలు కూడా చూడండి ఎంత ఖుషీగా ఉన్నాయి. గ్రీనరీగా అయిపోయినాయండి మన మొక్కలు. పని జరిగేటప్పుడు ఎలాగైతే డల్గా ఉన్నాయో, సిమెంట్ పడి ఇసుక పడి అదంతా డల్గా ఉన్నాయి కదా, ఇప్పుడైతే గ్రీనరీగా వచ్చేసాయండి మొక్కలన్నీ. ఇంక వీటికి అంతా కూడా మనం తయారు చేసుకునే ఎరువులు, అదే అరటిపళ్ళు, బెల్లం కలిపి నీళ్లు, కిచెన్ వేస్ట్ అవంతా వేసామంటే ఇంక బాగా వచ్చేస్తాయండి మన మొక్కలు. ఇంకోసారి ప్రూనింగ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా బాగుందండి. క్లైమేట్ చూసి మీరు కూడా ఆనందిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. చిన్ని వీడియోనేనండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. అదిగోండి పువ్వులు చూడండి, గన్నేరు పువ్వులు అన్నీ మొక్కలంతా కొమ్మలంతా ప్రూనింగ్ చేసేసి 2 కొమ్మలే ఉంచానండి. పువ్వులు అయితే పైన మెరుస్తూ అందంగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి మల్లె పువ్వులు ఇవ్వండి. ఇవి మల్లె పువ్వులు కోయకుండా వెళ్ళిపోయాను రాత్రి. సడన్గా వానబడింది. లైవ్ చేస్తున్నప్పుడే చెప్పాను కదా వర్షం పడుతోందని. 4-5 పూలు తెంపాను, వర్షం వచ్చేసింది, వెళ్ళిపోయినానండి. ఒక 2-3 పటాలకు వస్తాయండి. పూలన్నీ పూస్తున్నాయి. కట్టడం వదిలేసి అన్నీ అలా పెట్టేస్తున్నాను పువ్వులు. చాలా మంచి వాసన అండి. మన ఇంట్లో ఎరువులతో పెంచిన మొక్కలు కదా ఇవి. మల్లెపూలు అయితే మంచి సువాసన వస్తూ ఉంటాయి. ఈ అన్నిటికంటే కూడా రారాజు ఇవే కదండి, మల్లెలు, గులాబీలే కదండి అందం కూడా. చూస్తుంటే మంచి వాసనకి రంగు బాగుంటాయి కదండి, స్వచ్ఛంగా ఉంటాయి మల్లెపూలు. గులాబీలు కూడా లేత సుగంధం సువాసన వెదజల్లుతూ ఉంటాయి కదా. నాకైతే ఈరోజు ఉదయాన్నే క్లైమేట్ బాగా నచ్చిందండి. ఇదిగోండి సద్దలు బెల్లం వేసి లడ్డూలు చేసిందండి మా కోడలు. సద్దలు దోరగా వేపుకొని మిక్సీకి పట్టేసింది, పాకం బట్టి బెల్లం అందులో వేసిందండి. ఇదిగోండి లడ్డూలు చేయాలి. సగం చేసింది, సగం అలాగుంది, చెయ్యాలండి. ఇంకా నేనైతే పడుకునేసాను, సుస్తుగా ఉందని. ఆ అమ్మాయి చేసుకున్నదన్నీ ఇవాళ చాలా టేస్ట్గా ఉన్నాయండి. కమ్మగా కరకరలాడుతూ ఉన్నాయి. క్రిస్పీగా, అంటే మనం మిషన్కి వేస్తే బాగుండేది. నచ్చినట్లయితే ఒక లైక్